హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి మఖానాతోన ఈవినింగ్ హెల్తీ స్నాక్స్ అయితే చేస్తున్నానండి. సో దానికోసం అనేసి ఫస్ట్ నేను పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ క్లిప్ తీద్దామంటే వీడియోలో రాలేదు. సో ఇంకా తర్వాత నువ్వులు వేయించుకొని నువ్వులు కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మఖానా కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం మఖానాను కూడా వేయించేస్తున్నానండి. సో మఖానా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. సో ఇంకా పల్లీలు పక్కన పెట్టేశాను కదండి. ఇక్కడ ఇవి వేయించుకుంటూనే పల్లీల మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. సో ఆ లోపు ఇంకా మఖానా కూడా వేయించేసాను. ఇంకా బెల్లం మఖానా వేయించి పక్కన పెట్టేసి బెల్లం కూడా సరిపడినంత కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా చెప్పాను కదండి, పల్లీల మీద పొట్టు తీసేసి ఇలా మొత్తం నీట్గా చేసేసాను. ఇంకా నువ్వులు పల్లీలు రెండు చూపిస్తున్నాను మీకు. సో ఇంకా పల్లీలను కొంచెం గరకగా దంచుకోవాలి. సో నా దగ్గర రూల్ లేదు. సో నేను ఎప్పుడు దంచాలన్నా కూడా గ్లాస్లో వేసి ఇలా వేసి బరకగా పల్లీలను దంచేస్తున్నాను. సో ఇంకా చూసారు కదా, పల్లీలు మొత్తం మెదిగిపోయాయి బరకగా. సో ఇంకా చూపిస్తున్నాను మీకు. సో ఇంకా అన్నీ అయితే రెడీ అయిపోయాయండి. పల్లీలు, నువ్వులు, బెల్లము, మఖానా అయితే ఇంకా అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ బౌల్ పెట్టేసి అందులోనికి సరిపడినంత మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదండి. బెల్లం మొత్తం వేసేసి అందులోనికి సరిపడినంత కొన్ని వాటర్ పోసేస్తున్నాను. సో వాటర్ పోసాక ఇంకా బెల్లం మొత్తం కరిగిపోతుంది. బెల్లం కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కరిగించుకుంటున్నాను. నాకు బెల్లం కరగడానికి, పాకం రావడానికి ఒక 10 minutes అలా టైం పట్టింది. సో అంత పెద్ద ప్రాసెస్ ఇందులో చూపించడానికి రాదు కాబట్టి సింపుల్గా మీకైతే క్లిప్స్ లాగా ఇలా చూపిస్తున్నాను. సో ఇంకా ఆల్మోస్ట్ పాకం అయితే వచ్చేసింది అండి. నేను మరీ గట్టిగా పాకంలాగా చెయ్యలేదు. గట్టిగా అయితే అతుక్కుపోతాయి అనేసి నార్మల్గా పాకం ఒక్క పొంగు 2 పొంగులోకి వేసేసాను. తర్వాత వేసేస్తే మళ్ళీ తీయడానికి రాదు అనేసి సో అందులోనికి ఒక నెయ్యినైతే ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేశాను టేస్ట్ కోసం. ఇంకా ఆల్మోస్ట్ పొంగు మొత్తం పాకంలాగా కొంచెం వచ్చేసింది. సో అందులోనికే పల్లీలు దంచి పెట్టుకున్న పల్లీలు వేసాను, నువ్వులు వేసాను, ఇంకా మఖానా కూడా వేసేస్తున్నాను. సో ఇంకా మఖానా వేసాక ఒక 3 minutes అలా పెట్టేశానండి. ఇంకా పాకంకి మఖానాకి మొత్తానికి కరెక్ట్గా సెట్ అయిపోయింది. నేను అనుకున్నాను పాకం ఎక్కువైపోతుందేమో అనేసి, కాదు కానీ పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది పాకంకి దానికి. ఇంకా ప్లేట్ తీసుకొని ప్లేట్కి కొంచెం నెయ్యి ఇలా మొత్తం రుద్దేశాను అతుక్కోకుండా. సో ఇంకా 10 minutes అయిపోయాక 5 minutes అలా చల్లగా అయిపోయాక ప్లేట్లోనికి వేసేస్తున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్లేట్లోనికి అయితే వేసేసానండి. ఇంకొక 5 minutes అయిపోయాక తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. సో నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. సో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మఖానా తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. అందులోనూ నువ్వులు కూడా వేశాను. నువ్వుల్లో కూడా కాల్షియం ఉంటుంది. సో పల్లీలు కూడా వేశాను. పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచివి. సో హెల్తీ స్నాక్స్ రెసిపీ అండి, చాలా హెల్తీ. ఇది పిల్లలకు చేసి పెట్టండి. సో నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరింది రెసిపీ. ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇంకొక 5 minutes తర్వాత ఇంకా మొత్తం తీసేసి ఒక బౌల్లోనికి ఇలా విడివిడిగా చేసేసుకుంటున్నాను. ఇంకొక 10 minutes అయితే మొత్తం విడివిడిగా వచ్చేస్తుండే, కానీ ఇంకా అతుక్కుంటుంది అనేసి నేను ఇంకా ఇమీడియట్గా వేరే బౌల్లోనికి తీసి అయితే వేసేస్తున్నానండి ఇలా. సో హెల్తీ స్నాక్స్ పిల్లలకైతే చాలా బాగుంటుంది. ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఇంతే. ఇంకా బాయ్.